రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన బడ్జెట్ 3,32,205 కోట్ల బడ్జెట్తో ప్రవేశపెట్టారు. మరి ఒక సమతుల్యం దూరదృష్టితో తయారు చేసినటువంటి బడ్జెట్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు ప్రత్యేకంగా పయ్యావుల కేశవ్ గారికి, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్లో ముఖ్యమైన విషయాలు చూస్తామంటే అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు అన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి భవిష్యత్తు ఇది ఒక బడ్జెట్. ప్రత్యేకంగా దీంట్లో మూలధన వ్యయానికి 53,915 కోట్లు ఏర్పాటు చేశారు. దాన్ని కేటాయించడం ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి ఆదాయం చేకూర్చడం, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అదే గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా మూలధన వ్యయం ఖర్చు పెట్టడం వలన రాష్ట్రానికి ఆదాయం, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశం ఉంటుంది. కాబట్టి మూలధన వ్యయాన్ని గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం, గత బడ్జెట్ కన్నా ఈరోజు ఎక్కువగా కేటాయించడం, మూలధన వ్యయం కూడా కేటాయించడం అనేది ఒక ఆశాజనకమైనటువంటి విషయం. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,550 కోట్లు కేటాయించడం, ప్రత్యేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు గాను ఈ ప్రభుత్వం ఈరోజు 18,204 కోట్లు కేటాయించారు. ఇరిగేషన్ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి వ్యవసాయానికి కాకుండా వ్యవసాయ రంగానికి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఆలోచన కూడా వాటర్ గ్రిడ్ అని చెప్పి ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇవ్వాలని ఆలోచన ఉన్నారు. అటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, కొత్తగా రాబోయే ఇండస్ట్రీస్కి నీరు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా రోడ్డు కనెక్టివ్ కావచ్చు, హైడ్రో పవర్ జనరేట్ చేయడానికి కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా అవసరం. అటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం.